పహల్గావ్లో నెత్తురు పారించి ఉగ్రముక్కల వేట ముమ్మరమైంది. యావత్ దేశం ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న తరుణంలో మోదీ సర్కార్ భారీ స్థాయిలో కూంబింగ్ ముమ్మరం చేసింది. కేవలం భూతల ఆపరేషన్కే పరిమితం కాకుండా హెలికాప్టర్లు, డ్రోన్లను అధికారులు రంగంలోకి దించి ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ఆర్మీ కమాండోలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సిఆర్పీఎఫ్ ముష్కరం మూకల వేటలో నిమగ్నమయ్యాయి. మరోవైపు ఎన్ఐఏ బృందం సైతం ఘటనా స్థలం వద్ద ఆధారాలను సేకరించింది. అటు ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు సైతం బైసరన్ సందర్శించి కీలక ఆధారాలను సేకరించారు. పహల్గావ్లో నెత్తురు పారించిన ఉగ్రముక్కల వేట ముమ్మరమైంది. యావత్ దేశం ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న తరుణంలో మోదీ సర్కార్ భారీ స్థాయిలో కూంబింగ్ ముమ్మరం చేసింది. కేవలం భూతల ఆపరేషన్కే పరిమితం కాకుండా హెలికాప్టర్లు, డ్రోన్లను అధికారులు రంగంలోకి దించి ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ఆర్మీ కమాండోలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సిఆర్పీఎఫ్ ముష్కరం మూకల వేటలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఎన్ఐఏ బృందం సైతం ఘటనా స్థలం వద్ద ఆధారాలను సేకరించింది. అటు ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు సైతం బైసరన్ సందర్శించి కీలక ఆధారాలను సేకరించారు. పహల్గావ్లో నెత్తురు పారించినటువంటి ఉగ్రముక్కల వేట ముమ్మరమైంది. యావత్ దేశం ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న తరుణంలో మోదీ సర్కార్ భారీ స్థాయిలో కూంబింగ్ ముమ్మరం చేసింది. కేవలం భూతల ఆపరేషన్కే పరిమితం కాకుండా హెలికాప్టర్లు, డ్రోన్లను అధికారులు రంగంలోకి దించి ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ఆర్మీ కమాండోలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ సిఆర్పీఎఫ్ ముష్కరం మూకల వేటలో నిమగ్నమయ్యాయి. మరోవైపు ఎన్ఐఏ బృందం సైతం ఘటనా స్థలం వద్ద ఆధారాలను సేకరించింది. అటు ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు సైతం బైసరన్ సందర్శించి కీలక ఆధారాలను సేకరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఫోటో బయటకు వచ్చింది. నలుగురు ముష్కరులు కలిసి ఉన్న ఫోటోను అధికారులు విడుదల చేశారు. వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వీరిలో ముగ్గురిని ఆసిఫ్ ఫూజీ, సులేమాన్ షా, అలాగే అబుల్ తలగా కూడా అధికారులు గుర్తించారు. నిన్న వీరు జరిపిన కాల్పుల్లో 26 మంది, 27 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ కొంతమంది పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయం తెలిసిన వెంటనే పర్యటనను కూడా మధ్యలోనే రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నిన్నటి నుంచి కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ భద్రతా దళాల్లో వేట మొదలైనది పెట్టాయి. అట్ ది సేమ్ టైం కొద్దిసేపటి కిందట కూడా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం కూడా ప్రారంభమైంది. దీంట్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం ఈ రోజు 7 గంటలకి కూడా దీనిపైన ప్రత్యేకంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా నిర్వహించబోతున్నారు. మొత్తానికి నిన్న జరిగిన ఇన్సిడెంట్ యావత్ ప్రపంచాన్ని కూడా కుదిపేసింది. వివిధ దేశాల నుండి అధ్యక్షులు కూడా ఎక్స్ వేదికగా కూడా భారతదేశానికి సంఘీభావంగా కూడా తెలిపారు. అయితే మొత్తానికి ఈ పహల్గామ్లో నెత్తురు పారించిన ఈ ఉగ్రముక్కల వేట మాత్రం ముమ్మరమైందని చెప్పుకోవాలి. యావత్ దేశం ప్రతీకార జ్వాలలతో కూడా రగిలిపోతున్న తరుణంలో కూడా సర్కార్ భారీ స్థాయిలో కూంబింగ్ కూడా ముమ్మరం చేసింది. ఓన్లీ గ్రౌండ్ ఆపరేషన్స్ కే కాకుండా హెలికాప్టర్లు, డ్రోన్లు, ప్రత్యేకంగా ఎన్ఎస్జీ కమాండోస్ ని కూడా రంగంలో తీసి ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. అయితే వీరికి ఇప్పటికే నలుగురికి సంబంధించిన ఫోటో ఒకటి బయటికి సోషల్ మీడియాలతో పాటు సర్క్యులేట్ అవుతోంది. ఆర్మీ కమాండోలతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సిఆర్పీఎఫ్
కూడా ఈ టెర్రరిస్ట్ వేటలో కూడా నిమగ్నమయ్యారు. మరోవైపు ఎన్ఐఏ బృందం సైతం సంఘటనా స్థలం వద్ద ఆధారాలను సేకరించింది. ఇటు ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు సైతం పరిసరాలను సందర్శించి కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పటికి కొద్దిసేపటి కింద కూడా కుల్గామ్ అనే ప్రాంతాల్లో కూడా ఒక్కసారి అలజడి రేగింది. ఒక్కసారిగా గాల్లో తుపాకులు సౌండ్ రావడము, అలాగే టెర్రరిస్టులని ఇది కుల్గామ్ ఏదైతే పూంచ్ డిస్ట్రిక్ట్ లో ఉంది, ఇది బార్డర్, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది అర్బన్ వాటర్ ఫాల్ తో పాటు ఒక పాపులర్ టూరిస్ట్ స్పాట్. ఇది ఈ తన్మన్ ఆపరేషన్ ప్రస్తుతం అక్కడ ఎన్కౌంటర్ అనేది కూడా ప్రారంభమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మనకు అందుతుంది. తన్మన్ ఏరియా కుల్గామ్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫెమిలియర్ టూరిజం స్పాట్ అన్నట్టు. ఇక్కడ టూరిస్టులు తరచుగా కూడా వస్తుంటారు. ఇది ఏరియా నియర్ ద పూంచ్ డిస్ట్రిక్ట్ బార్డర్ లో కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఎన్కౌంటర్ కూడా స్టార్ట్ అయిపోయింది. సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ సంగీమార్గ్ ఏరియా, కుల్గాము, సౌత్ కాశ్మీర్ లో దాదాపు ఇద్దరు టెర్రరిస్టులు కూడా ఉచ్చులో చిక్కుకున్నారనేది కూడా ప్రస్తుతం సమాచారం అందుతోంది. అదే విధంగా ఫైరింగ్ కూడా కొనసాగుతోంది. మరోసారి కూడా నిన్న జరిగిన ఉదంతంతో యావత్ దేశం ఉలిక్కి పడింది. ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్ అనేది స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. 2019లో ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేశారో అప్పటి నుంచి కూడా పర్యాటకులు చాలా స్వేచ్ఛగా కూడా దాదాపు 5 ఏళ్ల పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జమ్మూ కాశ్మీర్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ నిన్న జరిగిన దాడి ముమ్మాటికి కూడా మత కల్లోవాలని రేపే విధంగా ఒక మతాన్ని ఉద్దేశించి చేసింది. హిందువా అని అడుగుతే కూడా దాడి చేయడం, అనంతరం కూడా అది అక్క మోదీ క్యా కరేగా అంటూ కూడా టెర్రరిస్టులు పర్యాటకుల్ని అడగడము, ఇదంతా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏమో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మరోసారి కూడా 27వ తేదీన కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కూడా కీలక సమావేశం కూడా భేటీ కానున్నారు. దీంట్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తో పాటు రక్షణ శాఖ మంత్రి, అలాగే ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా భేటీ అవనున్నారని, ఖచ్చితంగా మే 1 లోపల ఖచ్చితంగా కూడా ఒక ప్రతీకార్యచర్య ఉండబోతుంది అనేది కూడా ఒకటి స్పెక్యులేటివ్ గా ఒక నడుస్తోంది చర్చ. ఖచ్చితంగా భారతదేశం దీన్ని అసలు వదిలిపెట్టే పోయే ప్రసక్తే లేదని, దీనికి ఇంత అన్నట్టు కూడా ఖచ్చితంగా ఎన్కౌంటర్ అనేది ఖచ్చితంగా ఉంటుందనేది కూడా ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్ లో ఒక చర్చ నడుస్తోంది. మొత్తానికి నిన్న జరిగిన దాడి మాత్రం యావత్ దేశాన్ని ఒక్కసారిగా కూడా దిగ్భ్రాంతి చేసింది. అదేదో టెర్రరిస్టుల అటాక్ సాధారణంగా జనరల్ గా భారతదేశ పౌరుల మీద చేసినట్టు కాకుండా ప్రత్యేకంగా మీ మతం ఏంది అని అడిగి పేరు తెలుసుకొని కాల్చి చంపడమే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఇదంతా కాన్సిక్వెన్సెస్. ఆ వక్ఫ్ బోర్డు ఒకటి, ఆ వక్ఫ్ బోర్డు కి సంబంధించిన చట్టం ఒకటి రీసెంట్ గా పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ అవ్వడము. సో ఇదంతా కూడా దానికి ఒక ఎన్కౌంటర్ గా అన్న చందన కూడా టెర్రరిస్టులు దీనికోసము ప్రయత్నిస్తున్నారని, అలాగే లష్కర్ ఎ తోయిబా కూడా గడిచిన కొద్దేళ్లుగా ఎలాంటి చర్యలు అనేవి దేశంలో లేకపోవడము, తమ ఉనికి తాము ఇంకా ఉన్నామే అని తమ ఉనికిని చాటి చెప్పుకోవడానికి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని కూడా అనలిస్టులు అంచనా వేస్తున్నారు. సందీప్, శ్రీచరణ అంటే బొట్టు పెట్టుకుని అదే విధంగా అక్కడ హిందువుల పేర్లు తెలుసుకుని ఐడి కార్డులు తీసుకుని మరీ హత్యకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. అంటే వీళ్ళ టార్గెట్ ఏమై ఉంటుంది? డెఫినెట్ గా అదే చెప్తున్న కాన్సిక్వెన్సెస్. వక్ఫ్ బోర్డ్ బిల్ ఒకటి పార్లమెంట్ లో పాస్ అవడము, ఆ కావాలని హిందువులనే డెలిబరేట్ గా టార్గెట్ చేయడము, పేరు తెలుసుకొని హిందూ అని రుజువు కావడము, అనంతరం కాల్చి చంపినాక ఇప్పుడు మీ మోదీ ఏం చేస్తాడో మేము కూడా చూస్తామని టెర్రరిస్టులు ఇలా లైవ్ గా అక్కడ పర్యాటకులతోని బాధిత కుటుంబాలతోని అనడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు మాత్రం ఖచ్చితంగా మే 1 లోపల కార్మిక దినోత్సవం సందర్భంగా భారతదేశం రిటాలియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది టెర్రరిస్టుల స్థావరాల పైన ఉంటుందా, లేకపోతే దీన్ని ప్రోత్సహించి దీని వెనకాల నుంచి నడిపిన వారికి రిటాలియేషన్ ఉంటుందా అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. కానీ దేశం మొత్తం కూడా రగిలిపోతుంది. సరైన న్యాయం జరగాలంటూ కూడా దేశవ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు కూడా తెలుస్తున్నారు. ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుంది అనేది అయితే ఢిల్లీ వర్గాల్లో విస్తృత స్థాయిలో చర్చ అయితే నడుస్తోంది. సందీప్, థ్యాంక్ యూ.